ఇటు విద్యా వ్యవస్థలో మార్పులు, మెయిన్గా ఇప్పుడు చిల్డ్రన్స్ కోసం అని పర్సనల్ సేఫ్టీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీరు వాళ్ళ కోసం? చైల్డ్ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, పిల్లలకి అవగాహన లేదు, అంటే వాళ్ళ శరీరాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అవగాహన లేదు. పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఎవరు చెప్పట్లా. రెండోది, పెద్దవాళ్ళకి పోక్సో యాక్ట్ లో 18 ఏళ్ల లోపు అమ్మాయినా అబ్బాయినైనా లైంగిక వాంఛ అంటే సెక్సువల్ ఇంటెంట్ ఈజ్ ఎనఫ్. దాంతో వాళ్ళు ఏం చేసినా సరే క్రైమ్ అవుతుంది. రకరకాల సెక్షన్లు ఉన్నాయి, తీవ్రమైన పనిష్మెంట్ ఉన్న విషయం కూడా తెలియదు, అవేర్నెస్ లేదు. ఈ రెండు విషయాల్లో అవేర్నెస్ తీసుకురావాలి. సో దాంతో మేమేం చేస్తామంటే పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ప్రోగ్రామ్ అనమాట అండి. చిన్నపిల్లలకి ఎర్లీగా అయిపోతుంది, మీరు చూస్తున్నారు కదా. ఇంతకుముందు మన పెద్ద పిల్లలకి అయ్యావి, చిన్నపిల్లలతో మొదలవుతుంది. సో అందువల్ల అంటే 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ వరకు లెస్ దెన్ 12 ఇయర్స్ వాళ్ళకి ప్రతి బడికి వెళ్ళి ఈ టాపిక్స్ అనమాట. సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు బుల్లింగ్ అని ఒకటి ఉంటుంది, బాడీ షేమింగ్, అది కూడా మనం వీ టేక్ ఇట్ సో ఈజీ. సో అందులో ఇవన్నీ కూడా రకరకాల ఇటువంటి ఈ బొమ్మలతో ఆటపాటలతో పిల్లలకు చెప్తూ ఉంటే ట్రస్ట్ మీ చాలా బాగా అర్థమవుతుందండి వాళ్ళకి. సో ఇది ఒక పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ మాడ్యూల్ అనమాట.